చేస్తున్నావు బోనా? గంగను బయటికి ఎలాగో పంపలేమని పైకి పంపించే ప్లాన్ చేశా. పైకా? పై పోర్షన్ లో వర్మ ఉంటున్నాడు కదా, కిందికి పంపాల్సింది. అచ్చి, పై కంటే పై పోర్షన్ కి కాదు, నరకానికి. అంటే గంగని చంపేస్తావా? ఎస్. ఇంకా సేపట్లో గంగ చావుని అందరూ వినబోతున్నారు. ఎలా? ఇది చాలా ప్రమాదకరమైన పౌడర్. ఇది ఒంటి మీద పడితే దీని విషయం ఒళ్ళంతా పాకుతుంది. నోట్లోంచి నురగలొచ్చి గిల్ల గిల్ల కొట్టుకొని చచ్చిపోతుంది. అంటే ఈ పౌడర్ గంగ మీద చల్లుతావా? చల్లితే అది మర్డర్ అవుతుంది, లేనిపోని కేసులవుతాయి. అదే మొక్క మీద చల్లి ఆ మొక్కల నుండి గంగ మీద పడేలా చేస్తే అది ప్రమాదం అవుతుంది. దాంతో మన చేతికి మట్టంటకుండా గంగ ఫినిష్ అవుతుంది. అర్థమైంది కదా, వెళ్ళి గంగని తీసుకురా. అమ్మ గంగా, గంగా. అమ్మ గంగా, ఇంట్లో పని వాళ్ళు ఎవరు లేరు, కాస్త మొక్కలకు నీళ్లు కొడతావా? అటనే సారు. అబ్బా, మా గంగ ఎంత మంచిదో. నువ్వు కూడా చాలా మంచోడివి సారు. పోదాం పద. పోదాం పద పద. బోనా, బోనా, గంగ వచ్చింది, నీళ్ళు కొట్టిద్దామా? భలే వాళ్లే, తనని పిలిపించింది అందుకే కదా. అమ్మా గంగా, నీళ్లు కొట్టబోయే ముందు మొక్కల్ని బట్టలతో దులపాలి. ఒకసారి దులిపేయమ్మా. మొక్కలు దులుపటమేటి? పౌడర్ పడాలి కదా. పౌడరా? ఆయన అలాగే అంటాడులే, నువ్వెళ్ళి దులుపమ్మా. అట్టానే. రాజేశ్వరి, తొందరగా రామ్మా. అమ్మ రాజేశ్వరి, అమ్మ రాజేశ్వరి. గంగా, అమ్మ గంగా, గంగా ఏమైందమ్మా? గంగా, నీ నోట్లో నురగలంటే అసలు ఏమైంది? పురుగు కొట్టామమ్మా. ఆ విషయం తెలియక దులిపినట్టుంది. ఆ విషయం బాకి చచ్చిపోయింది. గంగా, గంగా, గంగా. ఇదంతా నా భ్రమ. ఇదింకా చావలేదా? ఏటమ్మా ఆలోచిస్తున్నారు? అది వెళ్ళి బట్టతో దులుపమ్మా. అలాగేనమ్మా.
గంగా 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 చచ్చింది. మన ప్లాన్ వర్కౌట్ అయింది. గంగ చచ్చింది. 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 అమ్మగారు నువ్వు చావలేదా? నాను చావాలంటే మీరు కొట్టిన పౌడర్ మొక్కలకు ఉండాలి కదా. పౌడరా? ఆ విషయం నీకెలా తెలుసు? మీరు పౌడర్ కొట్టినప్పుడే చూసిన వెంటనే నీళ్లు కొట్టాను. నీళ్ళ? ఎప్పుడు? మీ ఆవిడ పక్కకు వెళ్ళప్పుడు. దాంతో మన చేతికి మట్టంటకుండా గంగ ఫినిష్ అవుద్ది. చెప్తాం ఈ పని. మీరు విషం కొడితే నేను ఆ విషయాన్ని కడిగేశాను. అమ్మగారికి చెప్తే మిమ్మల్ని సంపేస్తుందని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇట్లాంటి ఏదో పనులు చేసినారో జమీందార్ అమ్మతో చెప్పి సాగు కొట్టిస్తాను. బోనా ఏంటి ఇలా అయింది? అంతా నా కర్మ. అయినా దాన్ని వదలను. ఈ భువనేశ్వరి పగబడితే ప్రాణం తీసేదాకా వదలదు. బైరమ్మ, గౌరమ్మ వచ్చినాది. అయ్యారే, ఈ బైరమ్మ శిక్షలనగానే అందరూ భయపడి పారిపోతారు. ఈ కర్రిమంగ మాత్రం శిక్షని ఎత్తుకుంటూ వచ్చినది. ఏయ్ బైరమ్మ, జమీందార్ ఇక్కడ. కర్రీది గిరిది అన్నావు, మా అమ్మకి చెప్పి పళ్ళ సెట్ పీకిస్తే జాగ్రత్త. ఏందే కర్రదానా నిన్ను! బైరమ్మా, చిన్న పిల్లని జాలి కూడా లేకుండా దాన్ని తిట్టావు. అందుకు అది కూడా నేను తిట్టింది. అయినా కాలం కలిసి రాక అదేదో మన గూడానికి వచ్చి పడింది. తలరాత బాలేక నీకు సిక్కింది. కాకపోతే నువ్వే శిక్ష వేయాలనుకున్నా తనకు కాదు, నాకే. లేదు, నేను జమీందార్ని. ఇలాంటి చిన్న చిన్న శిక్షలకి నేను భయపడను. భయపడితే నేను జమీందార్నే కాదు. ఏయ్ బైరమ్మ, నువ్వే శిక్ష వేస్తావో వేయ్. శిక్షంటే ఇంటి ముందు బుగ్గ అనుకున్నావా? లేదంటే నేనేసే పెగ్గనుకున్నావా? వెయ్యి వెయ్యి అంటున్నావు. కొరడాతో 4 గంటిస్తే మీ తాత కనబడతాడు. కొరడా దెబ్బలు లేవు. మరి ఏసి చెత్తున్నావు? గొర్రెతో పొడిపించిన ఈ జమీందార్ మంగకి మట్టి తొక్కి కుండలు చేసే శిక్ష అత్తనాను. ఇది అన్యాయం అమ్మా. జమీందారు ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల మట్టి తొక్కి కుండలెట్ట సత్తది? చెయ్యాలా, చేసి తీరాలా. అవును, లేదంటే పైరమ్మకి కోపం వస్తుంది. ఆ తర్వాత అందరికి సెచ్చేస్తుంది. దీని బాధ ఇది పడుతుంది. మనకెందుకు వదినా తొక్కని.
లేదు, నేను తొక్కనివ్వను. అంటే నేను మట్టి కూడా తొక్కలేనంత వేషధానిలో కనపడుతున్నానా? ఎవరాపినా నేనాగను. ఆ మట్టి తొక్కాల్సిందే, మా జమీందార్ పరువు కాపాడాల్సిందే. అది కాదమ్మా. ఇదే తొక్కుతానంటుందిగా. పోనీ గౌరీ, అంతగా తొక్కలేకపోతే మనం వెళ్దాం. అది కాదమ్మా. మ్మ్. శిక్ష ఎవరికేస్తే వాళ్లే అనుభవించాలా. రా. బరిమా, బరిమా, బరిమా ఆగు. నీ పగ నా మీద, కావాలంటే నన్ను శిక్షించు. ఏ పాపం తెలియని ఈ పసిబిడ్డని మాత్రం వదిలే. నీకు దండం పెడతాను. ఏటది నైది? దానికోసం నువ్వెడుతావేటి? అదేమన్నా నీ సొంత బిడ్డ? అదే చిత్రంగా ఉండది. చూడబోతే అది దీని బిడ్డేనేమో అనిపిస్తాండాది. ఏం గౌరమ్మా, ఏమీ కాని దానికోసం ఇంత బాధపడతావేందే? ఈ బిడ్డ పుట్టుకకి నీ మొగనికి ఏమైనా సంబంధం ఉండాదా? లేదంటే నీకు ఆ జమీందారు కుటుంబానికి ఏదైనా? చెప్పు తెగొద్ది. ఏయ్! చెయ్యి దించు, దించి చెయ్యి. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. పాపిస్తుతానా? ఇదే నా మొగుడు ఒకేలా నడిచి ఒకేలా తింటే అక్రమ సంబంధాలు అంట కడతావా? సమయానికి నా మొగుడు ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది. లేదంటే తప్పుడు కుత కూసినందుకు మట్టి తొక్కటం కాదు, ఇదే మట్టిలో నిన్ను వేసి తొక్కి పాడేసేవాడు. పీడ వదిలిపోయేది. గౌరీ, ఆడంగెదవా, తెల్ల నోటికొచ్చినట్టు వాగుతుంటే గడ్డి పెట్టాల్సింది పోయి పెద్ద మొగాళ్ళ లేస్తున్నా. ఈడ జరిగింది నా మొగుడికి చెప్పానంటే బొండకేసి బట్టలు ఉతికినట్టు ఉతుకుతాడు. జాగ్రత్త. పుల్రాజు, తప్పు మాట్లాడినది నేనే. మనదే తప్పు, వదిలే. ఒక్క మాటకి 100 తిట్లు తిడతాంది. మరి ఒక్క తప్పుకి ఎంత పెద్ద శిక్ష వెయ్యాలనో నీకు తెలుసుగా. మ్మ్. ఉమ్. ఏ గౌరీ, శిక్ష పడతాంది జమీందారు బిడ్డకి. నీ ఇంటికొచ్చిన పిల్ల గాయాలతో తనింటికి పోతే ఆ గాయాలు జమీందారు చూస్తే ఏమవుతాదో తెలుసుగా. తెలుసుకోవడానికి ఏటుంటది? దారి తప్పి నా బిడ్డ నీ ఇంటికి వస్తే మర్యాద చేసి పంపించాల్సింది పోయి అట్టకట్టాలు పెడతావా అని ఎగురుతుంది. నా బిడ్డని ఏడిపిస్తారా అని మీ అందరి కళ్ళల్లో కళ్ళు పోసి చంపేస్తది. జమీందారికి నాకు గొడవ పెట్టాలని, జమీందారు నేను శత్రువులం కావాలని మంగకి శిక్షెత్తున్నారా? లేదు. అంత దూరం ఎందుకులేమ్మా, ఆ మట్టేదో మేము తొక్కుతాం. దాన్ని వదిలేయండి. లేదంటే ఆ జమీందారు మమ్మల్ని చంపేస్తుంది. సంపితే సావండి. ఏ సుతమైందే రా. అయ్యో బైరమ్మా, బైరమ్మా, బైరమ్మా ఆగు, బైరమ్మా, బైరమ్మా ఆగు. అమ్మ మంగ, వద్దమ్మా, నా మాటేను. మా మమ్మీకి నేను చెప్పుకుంటానులే. ఏమని? ఇంత చిన్న వయసులో మట్టి కొండ ఎక్కిన బాలికగా గిన్నీస్ బుక్ లో నా పేరు ఎక్కించమని. అది మట్టి కొండలా కనపడుతుందా? అమ్మ దీని అబ్బా, దీని దెబ్బకి కొండ కళ్ళు తాగాల్సిందేనే. వద్దమ్మా, ఆ మట్టిని తొక్కద్దు. నో, నేను తొక్కి తీరుతాను. వద్దని చెప్తున్నానుగా. బైరమ్మా, తప్పు చేసింది మంగే అయినా అదున్నది నా ఇంట్లో. గూడెం ఆచారం ప్రకారం ఎవరింట్లో తప్పు చేసినా ఆ ఇంట్లో వాళ్ళే శిక్ష అనుభవించాలి. అది నా చుట్టం కాబట్టి శిక్ష నేనే అనుభవిస్తాను. భలే పెట్టినావే మెలిక.
దాని బదులు నువ్వే మట్టి దొక్కు. గౌరీ ఏం చేస్తున్నావే? నువ్వు ఈ మట్టి తొక్కడం నాకు ఇష్టం లేదు. నీకిట్ట ఉన్నా లేకపోయినా నేను ఈ మట్టి తొక్కుతాను. వస్తే గౌరీ చెప్తే అర్థం కదా, రా ఇటు రా. అత్తమ్మ వదులు. ఏంటత్తమ్మా? నీకేమైనా మర్చిపోయినాదా? ఆ మట్టిలో గాజు పెంకులున్నాయి, చూసావా? నేనే చూడలా. లేదు, నువ్వు చూసినా. నాకేం కనిపించలా. వస్తే త్యాగానికి కూడా ఓ హద్దు ఉండాలి. అసలు అది నీకేమైద్దనే దానికి బదులు నువ్వు కష్టాలకు ఎదురెళ్తున్నావు. చిన్న పిల్ల, పైగా జమీందారు పిల్ల. అట్ట మట్టి తొక్కితే చచ్చిపోద్దని నీకు తెలుసు. పైగా ఆ బైరమ్మ ఎంత దుర్మార్గురాలో కూడా తెలుసు. అట్టంటప్పుడు దాని బదులు నేను మట్టి తొక్కితే తప్పేందత్తమ్మా? అయినా మనకి ఈ కట్టాలేమన్నా కొత్త చెప్పు? కోరి కోరి కష్టాలకు ఎదురెళ్ళడం దేనికే? గొర్రె నదిలి తప్పు చేసింది అది, మట్టి తొక్కాల్సింది కూడా అదే. నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. తప్పత్తమ్మా, అది ఎవరు బిడ్డైనా కావచ్చు. కాని దానిలో నా కూతుర్ని చూసుకున్నాను. అయినా దాని తానంలో మన గంగే ఉంటే ఇట్టగే మాట్లాడతావా? అది కాదే. చూడత్తమ్మా, నీకు జాలనిపిస్తే వెళ్ళి కుండెల్సే, చూడలేకపోతే ఇంటికి పో. అంతేకాని ఇట్లాంటి పిరికి మాటలు మాత్రం చెప్పొద్దు. దాన్ని నువ్వేమైనా కన్నావా? ఏంటి ఆ మొండితనం నీకు? కన్నానేమో, అందుకే ఎంత ప్రేమ కలిగిందేమో. దేవుడా, ఇదెక్కడి చిత్రం? అంతా నా కర్మ. గౌరీ, నా మాట వినవే. ఆగమ్మా. ముచ్చట్లు చెప్పుకున్నదైనాదా? ఇక మట్టి దొక్కడం మొదలుపెట్టు. అట్లాగే. సుసావా, నువ్వు గొప్పదానివి కాకూడదని ఈ పేరంతా ఆవిడ కొట్టియాలని నిన్నాపి ఆవిడ మట్టి తొక్కడం గెలిపోతున్నది. ఏంది అది? నన్ను రావద్దందిగా, ఎలా వెళ్ళను? మంచం కోడి లాంటి కాళ్ళు ఉన్నాయి కదా, వాటితో వెళ్ళిపో. నువ్వు ఆగు. ఆవిడ అలాగే అంటది. మీ జమీందార్ కంటే మా కూడి వాళ్ళు గొప్పలని తేలకమది ఇల్లు మట్టి తొక్కే. మా జమీందారులని తక్కువ అంచనా వేస్తారా? వెళ్తాను. ఇదిగో, నీ హెల్ప్ ఏం నాకు అక్కర్లేదు. నా మట్టి నేను తొక్కుతాను. చూడమ్మా, నువ్వు చేయదగిన పని అయితే నేను సంతోషంగా నీతో చేయించేదాన్ని. కాని నువ్వనుకున్నట్టు ఇది మట్టి కాదు, మనల్ని మట్టిలో కలిపేసే మహమ్మారి. నేను వెళ్ళడమే మంచిది. నా మాటిను. నేను వెళ్తాను. మట్టి తొక్కాల్సిందే. నా మాట ఇను, నేను చెప్పేది నువ్వు. వినను. నువ్వేమైనా మా అమ్మవా? పోనగానే పోవడానికి. అంటే అమ్మ చెప్తే వింటావా? మా అమ్మ మాట మాత్రమే వింటాను. అయితే నన్నే మీ అమ్మని అనుకోమ్మా. నువ్వు వెళ్ళమ్మా. ఛీ, నువ్వు మా అమ్మవేంటి? నీలాంటి గూడె మామని నేను చచ్చిన అమ్మానను. సరిపోయిందా? ఇంకా ఎటైనా కావాలా? దాని సావ చత్తది. పోనీ. పసిబిడ్డ, చెప్పిన అర్థం చేసుకునే వయసు లేదు. మనమే సర్దుకుపోవాలి. అది కాదమ్మా మంగా. నీ సోది నాకు చెప్పకు. నేనే తొక్కుతాను అంతే. నీ మంచిగా చెప్తుంటే అట్టగా అట్టగా వెనకపో. ఈ జమీందార్ చెప్తుంది, నువ్వే వెనక్కిపో. అరే వెళ్ళు.